2014లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. కాబట్టి ప్రత్యేక హోదా రాలేదు. ఏ ఒక్క విభజన హక్కు రాలేదు. కడప స్టీల్ ప్లాంట్ కూడా రాలేదు. బీజేపీ పుణ్యమాని ఇంతవరకు విభజన హామీ నెరవేర్చలేదు. కడప స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ పెట్టాలని విభజన చట్టంలో ఉంది. ప్రత్యేక హోదా కూడా ఇవ్వమని తేల్చి చెప్పింది. అలాంటి బీజేపీ గత 10 ఏళ్ల నుంచి చంద్రబాబు, జగన్ మద్దతు ఇస్తున్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కడప స్టీల్ ప్లాంట్ కట్టమని బీజేపీ చెప్పింది. తాపీగా 2019లో స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టారు చంద్రబాబు గారు. వైఎస్ఆర్ కొట్టిన స్థలంలో కాకుండా వేరే స్థలంలో కొబ్బరికాయ కొట్టారు. 4000 ఎకరాల్లో 3 మిలియన్ టన్నుల ప్లాంట్ కట్టాలని చంద్రబాబు అనుకున్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇంకో స్థలంలో కొబ్బరికాయ కొట్టారు. ఎన్నికలు 6 నెలలు ఉండగా కొబ్బరికాయ కొడితే దాన్ని మోసం అంటారు. అదే ఎన్నికలు అయిపోయాక కొబ్బరికాయ కొడితే చిత్తశుద్ధి అంటారు అంటూ ఆస్కార్ డైలాగులు చెప్పారు. ఇదే జమ్మల మడుగులో పుట్టాను, పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. కాలయాపన జరిగిందే తప్ప సట్టెడి మట్టి కూడా తీయలేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది. కానీ దురదృష్టం కొద్దీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు. దాంతో పాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు. దాంతో పాటు కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది. 2014లోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని 2014లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చలేదు. ఇది అహంకారం కాకపోతే ఏమిటి? కడప స్టీల్ ఫ్యాక్టరీ చేయాలి అన్నది విభజన హామీ అయితే కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ. ఎంత ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు కాకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి పోయిన 5 సంవత్సరాలైనా ఇప్పుడైనా అంతకు ముందైనా అదే బీజేపీ పార్టీకి మద్దతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా. ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చకపోయినా కూడా అదే బీజేపీ పార్టీతో డ్యూయెట్లు పాడుతూ తిరిగారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ పార్టీ మేము కట్టము అని తేల్చి చెప్పాక ఆఖరికి ఇక చంద్రబాబు గారు అధికారంలోంచి ఆయన టర్మ్ అయిపోయింది అన్న టైంలో 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తాపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇక ఎన్నికల కోసమన్నా వాడుకుందాం అనుకున్నారో ఏమో, కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ ఇదిగో ఈ టెంకాయలతో మళ్ళీ శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన స్థలంలో కాకుండా స్థలం మార్చి చంద్రబాబు గారు మళ్ళీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు గారి ప్రకారము 4000 ఎకరాలు భూమి ఇచ్చి 3 మిలియన్ టన్ల ప్లాంట్ కట్టాలి అన్నది చంద్రబాబు గారి ఉద్దేశం.